సంక్షేమ హాస్టల్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా రకరకాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి దాదాపు 2000 కోట్ల సంబంధించినటువంటి టెండర్స్ పిలవడం జరిగింది. ఈ టెండర్ విధానం ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ముందే టెండర్ ప్రక్రియనంతా కూడా పూర్తిగా సిద్ధం చేసుకొని ఈ టెండర్లను పిలిచినట్టుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. పిలిచినటువంటి టెండర్లలో విద్యార్థులకు కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, అదేవిధంగా షూస్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, ప్లేట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల ఐటమ్స్ దాదాపు ఇవి నిజంగా కూడా ఇందులో ఏ రకమైనటువంటి తప్పు జరగదు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, చాలా పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్. దీని మీద ఎవరైనా తప్పు చేయాలంటేనే ఆలోచన చేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వాళ్ళకు తేడా లేదు. ఇందులో చేయాలనా వద్దా అనేటువంటి తారతమ్యం కూడా లేకుండా ఈ పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా దాదాపుగా 2000 కోట్లతోటి పిలిచినటువంటి టెండర్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి హరీష్ రావు గారు, అదేవిధంగా మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలలో నిజముందా లేదా నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, సంబంధిత మంత్రుల పైన ఉంది, ముఖ్యమంత్రి పైన ఉంది. కానీ ప్రశ్నిస్తేనే ఉలిక్కి పడుతున్నారు. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతిపక్ష పార్టీగా కావచ్చు, ప్రజలుగా కావచ్చు, ఇంకెవరైనా ఒక సాధారణ పౌరుడు అడిగితే కూడా దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మరి హరీష్ రావు గారు ఎప్పుడైతే ఈ టెండర్ల పైన మాట్లాడినరో, దీంట్లో భారీ కుంభకోణం జరిగిందని చెప్పినరో, ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు కూడా అందరూ ఉలిక్కి పడుతున్నారు, సమాధానం చెప్పడానికి జంకుతున్నారు. ఎందుకు? నిజంగానే కుంభకోణం ఏం జరగలే, తప్పులేం జరగలేదంటే నిజంగానే ప్రభుత్వ పరంగానే, సంస్థాగతంగా ప్రభుత్వ పరంగానే దీనిపైన విచారణను ఆదేశించడం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయం. అది నువ్వు సిట్టు ద్వారా చేస్తావా, లేదంటే రిటైర్డ్ జడ్జి ద్వారా చేస్తావా, అది రీచెక్ చేసుకోవడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కనుసన్నలలో, శాఖాపరమైనటువంటి మంత్రుల కనుసన్నలలో జరిగిన తర్వాత వాళ్ళెందుకు విచారణ చేయాలని ఆలోచిస్తారు? తిరిగి దాడి చేయాలని మాత్రమే ఆలోచిస్తారు. ఇది ఇక్కడ అదే కనబడతా ఉంది. అదేవిధంగా వ్యక్తిగత అంటే దీనికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు గారిని కావచ్చు, లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కావచ్చు. మరి ఈ కొనుగోలు విషయంలో గతం నుంచి ఏం జరిగేది? వందలాది వేలాది ఈ స్థానికంగా ఉండేటువంటి చిన్న చిన్న సంస్థలకు, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి ఈ ఎస్ఎంఎస్సి సంబంధించిన ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి వాళ్ళకే ఈ టెండర్లను ఇచ్చేటువంటి విధానం ఇదివరకు ఉంది. ఇందులో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్థానికులు, అదేవిధంగా రకరకాల కమ్యూనిటీలకు సంబంధించినటువంటి పేద వర్గాల నుంచి వచ్చినారు. కాబట్టి వీటిని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వమే ఆదేశించినటువంటి సంస్థలు. మరి వీటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మీరు చేసింది ఏంది? మాస్గా టెండర్లు పిలిచి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లను ప్రోత్సహించి వాళ్ళకే వీటిని కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం మీ ద్వారా జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ప్రక్రియ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు, ముంబైకి సంబంధించిన వాళ్ళు, గుజరాత్కి సంబంధించినటువంటి కంపెనీస్ వచ్చి ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా
మనం చూస్తున్నాం. దానికోసమే ఈ టెండర్లలో భారీగా అవినీతి జరిగింది. అదేవిధంగా టెండర్ జరిగినటువంటి విధానాన్ని బట్టి చూస్తే కూడా తెలుస్తున్నది. మరి ఒక ఉదాహరణ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక యువకుడు, ఆయన అనేక సంవత్సరాల నుంచి మరి ఈ షూస్ మాస్ షూస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని షూస్ అప్లై చేస్తున్నాడు. ఆయన అప్లై చేస్తే ఆయనకు 300 కోట్ల టర్నోవర్ చూపించమని నిబంధన పెట్టింది. అది రిజెక్ట్ కూడా చేసింది. అంటే వేరే సంస్థలనేమో ప్రోత్సహిస్తారు, బయట నుంచి వచ్చే సంస్థలు. లోకల్గా ఉన్నటువంటి ఒక ఎస్సీ యువకుడు మరి నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థను మాత్రం అనేక నిబంధనలను పెట్టి దీన్ని రిజెక్ట్ చేస్తారు. దీన్ని బట్టి ఏమనుకోవాలి? అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి 93 రకాల వస్తువులకు మీరు 761 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. మరి మార్కెట్ ధరతో పోల్చినప్పుడు దాదాపుగా ఈ 93 రకాల వస్తువులలో 760 కోట్ల ఏదైతే టెండర్ డబ్బులలో 200 కోట్ల వేరియేషన్ వస్తున్నది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి చేసినే మీ ఉద్దేశమా? అదేవిధంగా గురుకులాల్లో చదివేటువంటి పేద విద్యార్థులు వాళ్లకు అన్ని విధాలుగా పూర్తి సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను గతంలోనే నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం జరిగేది? జూన్ మాసంలోనే ఇవి కాకుండా జనవరి మాసం నుంచే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం ద్వారా స్కూళ్ళు ప్రారంభం కాగానే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వాళ్ళకు అన్నీ అందించేది. స్కూల్ బుక్స్ కావచ్చు, షూస్ కావచ్చు, తర్వాత యూనిఫామ్ కావచ్చు, ఇవన్నీ కూడా మరి ముందుగానే టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేది. ఇప్పుడేం జరిగింది? హడావుడిగా మీరు ఒక పద్ధతి ప్రకారమే కావాలని ఇవన్నీ ఒక కేంద్రీకృత విధానంతో ఒక టెండర్ ప్రక్రియను నిర్మాణం చేసి కొందరికే కట్టబెట్టి దీనిలో 100 కోట్ల రూపాయలు మీరు స్కామ్ చేసినట్టుగా ఖచ్చితంగా కనబడతాం. ఆనాడు ఈ టెండర్లన్నీ కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలకే దక్కేది, స్థానికులకే దక్కేది. కానీ ఇలా మీ చేతగానితనం వల్ల, మీ లాభ ఆపేక్ష వల్ల, మీ కమిషన్ల వల్ల ఇలా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఈ చిన్న చిన్న టెండర్లను కూడా మొత్తం సెంట్రలైజ్డ్ చేసి వాటిని వాళ్లకు అప్పచెప్పేటువంటి ఒక దారుణమైన ప్రయత్నం జరగడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది చిన్న చితక దీనిపైననే ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఇలా బజారున పడేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా గురుకుల పాఠశాలలతో పాటు కేజీబీవి కావచ్చు, సంక్షేమ హాస్టల్ కావచ్చు, తర్వాత లక్షలాది మంది చదువుతున్నటువంటి ఈ పేద విద్యార్థులను దోపిడీ చేయాలనేటువంటి స్కెచ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత మంత్రులు వీళ్ళన్నీ కూడా మరి తెలిసి వీళ్ళ నోటీసులో ఉండి జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా మంత్రులకు తెలియకుండా జరుగుతుందా? ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా? తర్వాత అధికారులు, మంత్రులు ఇవన్నీ కలిసి కట్టుగానే ఈ సమీకృత టెండర్ విధానాన్ని తీసుకువచ్చి ఇలా భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అనేటువంటిది వాస్తవం. దీనికి మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఖచ్చితంగా ఈ జరిగినటువంటి టెండర్లలో మీరు నిజంగానే అవినీతి జరగలేదని అనుకుంటే, బాగా మాట్లాడుతున్నటువంటి ఇలా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ ఉన్నాడు, అదేవిధంగా ప్రభుత్వ పరంగా శాఖాపరంగా ఉన్నటువంటి బాధ్యులు ఉన్నారు. నిజంగా దీని మీద శ్వేతపత్రం విడుదల చేయండి. లేదంటే మా హరీష్ రావు గారు డిమాండ్ చేసినట్టుగా రేపు శాసనసభలో చర్చకు సిద్ధంగా ఉండండి. లేదంటే ఎట్లా కుంభకోణం జరగలేదో నిరూపించడం కోసం ప్రభుత్వ పరంగా మీ బాధ్యత, దాన్ని ఎట్లా చేస్తారో మీరు ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేయండి. కానీ ఇందులో జరిగింది కుంభకోణమే కావచ్చు కాబట్టి 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి కాబట్టి
మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మా దగ్గర ఆధారాలతోటి ఉన్నాయి. ఎందుకున్నాయనంటే కొన్ని వివరంగా నేను చెప్తా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం కాదు వీళ్ళు ఆలోచించేది, నాయకుల సంక్షేమం, మంత్రుల సంక్షేమం, ఇక్కడ ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ప్రజాప్రతినిధుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. అందుకే వాళ్ళకు లాభాపేక్ష తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేదు. చివరికి ఈ పేద విద్యార్థుల యొక్క అవసరాలు తీర్చే దాంట్లో కూడా మీరు కుంభకోణం చేయడం ఇంతకంటే నీచం కాదు. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాలంలో అనేక కుంభకోణాలు, మొన్నటిదాకా చూస్తే కోల్ కుంభకోణం, హిల్ట్ కుంభకోణం, అదేవిధంగా హోమ్ రోడ్స్ కుంభకోణం, తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో కాంట్రాక్టర్లను రకరకాలుగా వేధించి డబ్బులు గుంజేటువంటి కుంభకోణం, మూసీ కుంభకోణం, అంటే మొత్తం కుంభకోణాల మయమైనటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టి మీ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేదు. తర్వాత నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈరోజు వీళ్ళు పిలిచినటువంటి టెండర్లకు మార్కెట్ రేటుకు చూసినట్టయితే చాలా వేరియేషన్ ఉన్నది. ఈరోజు సన్ఫ్లవర్ ఆయిల్ ఉన్నది, 1 లీటర్ మార్కెట్ ధర ఎంత అంటే 165 రూపాయల 20 పైసలు ఉన్నది. కానీ వీళ్ళు టెండర్ కోడ్ చేసింది ఏంటంటే 218 రూపాయల 79 పైసలు. అదేవిధంగా ఫామ్ ఆయిల్ ఉంది, మార్కెట్ ధర ఎంత ఉన్నదంటే 144 రూపాయల 80 పైసలు ఉన్నది. కానీ వీళ్ళు కోడ్ చేసింది ఏంటంటే 288 రూపాయల 12 పైసలు. కందిపప్పు ధర కిలో 140 రూపాయలు మార్కెట్ ధర ఉంది, 159 రూపాయలు మరి వీళ్ళు కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెసరపప్పు ధర 120 రూపాయలు మార్కెట్ ధర అయితే 148. అదేవిధంగా చక్కెర 44 రూపాయలు అయితే వీళ్ళు 58 రూపాయలు కోడ్ చేయడం జరిగింది. అంటే ఈ ఫినాయిల్ ఏవైతే బాత్రూమ్ క్లీన్ చేసేటి 60 రూపాయలు ఉంటే 80 రూపాయలు. అంటే ఇది నేను ఒక మచ్చుకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. ఈ విధంగా చూసినప్పుడు ఇష్టారీతిగా మరి వీళ్ళు ఈ టెండర్ కోడ్ చేసి వాళ్లకు ముడుపులు ఒప్పజెప్పి దాదాపు 100 కోట్ల రూపాయల కుంభకోణం ఇందులో జరిగిందనడంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా నేను ఖచ్చితంగా చెప్తాను. అదేవిధంగా శాఖాపరంగా చూసినట్టయితే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన నిన్న జరిగినటువంటి విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఎవరైతే తప్పులు జరిగినాయని మరి వాటిని బయటకు తీసుకొచ్చినటువంటి హరీష్ రావు గారు కావచ్చు, లేదంటే ప్రవీణ్ కుమార్ గారిని కావచ్చు, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. లక్ష్మణ్ కుమార్కు నేను ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తున్నా. నీ శాఖాపరమైనటువంటి విషయంలో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందని తెలిసిన తర్వాత కూడా, అంటే నీకు తెలియకుండా జరిగిందని మేము అనుకోవట్లేదు, నీ కనుసన్నల్లోనే నువ్వు కావాలని చేసినవనే ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఇది 100 కోట్ల రూపాయల కుంభకోణం అని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ 2000 కోట్లలో మరి నువ్వు అంటే నీకు అలవాటు ఉన్నది, నువ్వు అంటే నేను రాజీనామా చేస్తాను. మొన్న ఈ మధ్య జగిత్యాల జిల్లాలో వడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్వింటాలకు 7 నుంచి 8 కిలోలు కట్ అయినాయి, రైతులు బతుకుంటున్నారు. వడ్లు కొనుగోలు విషయంలో అనేక అవకతవకలు జరిగినాయంటే ఎక్కడన్నా రైతుల వడ్లు కట్ చేసినట్టయితే నేను వెంటనే రాజీనామా చేస్తాను. అదేవిధంగా ధర్మపురి పట్టణంలో ఇసుక మాఫియా జరుగుతుంది, 100 టిప్పర్లు రాత్రికి రాత్రి పోతున్నాయి, మొత్తం గోదావరి అంతా సర్వనాశనం అవుతుంది. అక్కడ ఒక్కటి కూడా అఫీషియల్గా ఉన్నటువంటి ఇసుక రీచులు లేవు. నిజంగానే అక్కడ అఫీషియల్ ఇసుక రీచ్ ఉన్నట్టయితే అది ప్రజలకు లాభం, ప్రభుత్వానికి లాభం, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి నీ కనుసన్నలనే ఇసుక దందా జరుగుతున్నది అని అంటే, ఇసుక దందా జరిగినట్టయితే ఇక్కడ ఏ తప్పు జరిగినా నేను రాజీనామా చేస్తా అంటే మళ్ళీ నిన్న హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ 2000 కోట్ల టెండర్లలో కుంభకోణం జరిగిందంటే నేను దీంట్లోకి ఏమన్నా తప్పులు జరిగినట్టయితే నిరూపిస్తే రాజీనామా చేస్తాను,
లక్ష్మణ్ కుమార్, నేను ఒకటే చెప్తున్నా, రాజీనామా చేసేవాడనేది తమాషా కాదు. నేను మొన్న కూడా చెప్పిన, గెలిచినావు, మంత్రి పదవి వచ్చింది, నీ శాఖాపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా పనిచేసి నువ్వు బాధ్యతాయుతంగా నీ బాధ్యత నిర్వహించమంటున్నాం తప్ప అంటే రాజీనామా చేస్తానని తమాషా అనుకుంటున్నావా? అంతేకాకుండా నేను ఒక మాట అడుగుతున్నా, నువ్వు రాజీనామా చేసే ధైర్యం ఉందా ఆయనకు? గెలవక గెలిచినావు. ఊరికేనే రాజీనామా చేసాడని కాదు, జోకు కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్ననాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను వీడియో కావాలంటే చూపిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో నేను పాలిటెక్నిక్ కాలేజీ తీసుకురాకపోతే, బస్ డిపో తీసుకురాకపోతే, ఐటీఐ కాలేజ్ తీసుకురాకపోతే, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే, ఇవన్నీ తీసుకురాకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని ఈ సంవత్సరం తిరగక ముందు రాజీనామా చేస్తాలేదు నువ్వే కదా. మరి చేసినావా? రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒక్కసారి రాజీనామా చేసి చూడు. ఏమనుకుంటున్నావు? అంటే రాజీనామా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం లేదు లక్ష్మణ్ కుమార్, మాకు తెలుసు. నానా దండాల వాడు ఒకసారి ఎమ్మెల్యే అయినావు, తెలియదా? ఇలా అంటే రాజీనామా తమాషా అనుకుంటున్నావు. నీకు నిజంగా కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా, ఇగో ఈ 2000 కుంభకోణం, 2000 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో దీనిలో 100 కోట్ల అవినీతి జరిగింది నిరూపించడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాలు మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత మంత్రివి కదా నువ్వు, ఒక క్వింటాల్కు 7 నుంచి 8 కిలోల వడ్లు కట్టయినాయి అనేది ప్రతి రైతు చెప్తాడు. అది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి కుంభకోణము. ఇలా ఇసుక మాఫియా ఖచ్చితంగా ఇప్పుడు ఈ నిమిషానికి జరుగుతుంది. చేస్తావా రాజీనామా? దమ్ము ధైర్యం ఉందా నీకు? ఇక మేము సవాల్ చేస్తున్నాం, వీటి మీద నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వీటి మీద వివరణ ఇవ్వు, లేదంటే రాజీనామా. చేతకాని మాటలు ఎందుకు మాట్లాడుతూ ఎక్కడికి వస్తావో రా. హరీష్ రావు గారి దాకా అవసరం లేదు. నేనేమి ఈ 2000 కుంభకోణానికి, 2000 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో మేమే వస్తాం శాఖపరంగా. నేను గతంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన పూర్తి అవగాహనతోటి ఈ విషయంలో మేమున్నాం. నీకు అవగాహన లేదు, అవగాహన పెంచుకో. శాఖాపరమైనటువంటి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? అది నువ్వు ముందు దాని మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయి తప్ప ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి తిరిగి దాడి చేయడం, వ్యక్తిగతంగా మాట్లాడడం. హరీష్ రావు అంటే దొరాట. అవునా? హరీష్ రావు దొరనానే? ఆ కులంలో పుట్టవచ్చు, కానీ ఆయన ఒక మాస్ లీడర్, ప్రజానాయకుడు, అనేక సార్లు ప్రజలతో ఎన్నుకోనబడ్డవాడు. ఆయనకు ఒక సందర్భంలో హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఇరిగేషన్ మినిస్టర్ కావచ్చు, బాధ్యత చెప్తే బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టించినటువంటి నాయకుడిని పట్టుకొని నువ్వు ఇలా దొరని మాట్లాడతావా? కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదంటే అది మాట్లాడితే నడవదు లక్ష్మణ్ కుమార్. నువ్వు ఎస్సీవే కావచ్చు, నేను కూడా ఎస్సీ సామాజిక వర్గమే. ఎన్నడిట్లా మాట్లాడలే. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు నువ్వు. హరీష్ రావుని పట్టుకొని ఆయన హైట్ మీద కామెంట్ చేస్తావా? నీ హైట్ మీద కూడా, నీ రూపం మీద కూడా ఎవరైనా కామెంట్ చేస్తా నువ్వేమనుకుంటావు? నేను గోదావరికి వెళ్ళి నిన్ను ఏమంటారో తెలియదా? అనొచ్చునా? మేము పద్ధతేనా నువ్వు మాట్లాడింది? ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్, ఇది మంచి పద్ధతి కాదు.